Welcome to Best Social Teacher. Today we have discussion Democratic Politics, Federalism chapter. ఈరోజు ఫెడరలిజం అనే చాప్టర్ పైన క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. ఈ ఫెడరలిజం అనగానేమి? ఫెడరలిజం అంటే మామూలుగా ఫెడరేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, వ్యక్తుల సముదాయం కానీ లేక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, వాటిని మనం ఫెడరేషన్స్గా పిలుస్తాం. ఇక్కడ మన పాలిటిక్స్, డెమోక్రటిక్ పాలిటిక్స్ పరంగా ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా ఒప్పందాన్ని కట్టుబడి, ఏ విధంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఫెడరలిజం అనేది ప్రీవియస్ చాప్టర్లో బెల్జియం దేశం యూనిటరీ గవర్నమెంట్ టు ట్రాన్స్ఫార్మ్ టు ఫెడరల్ గవర్నమెంట్కి ఏ విధంగా మారిందో మనం తెలుసుకున్నాం. ఈ చాప్టర్లో ఫెడరలిజం అంటే ఏమి, వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం, ఫెడరలిజం ఎన్ని రకాలు, భారతదేశంలో ఈ ఫెడరలిజం ఏ విధంగా అమలవుతున్నది, క్లియర్గా ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ చాప్టర్లో వాట్ ఈజ్ ఫెడరలిజం, ఫెడరలిజం అంటే మెయిన్ ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఫెడరలిజం ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ యూనిట్స్ ఆఫ్ ది కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే ఫెడరలిజం మీన్స్ ఏ డివిజన్ ఆఫ్ పవర్ అమాంగ్ టు కాన్స్టిట్యూషనల్ బాడీస్. రాజ్యాంగబద్ధమైన సంస్థల మధ్య అధికార వికేంద్రీకరణే ఫెడరలిజం అని మనం ఒక మాటలో చెప్పవచ్చు. ఈ ఫెడరలిజం అనేది ముఖ్యంగా మనం బెల్జియం దేశంలో చూడడం జరిగింది. డిఫరెంట్ లింగ్విస్టిక్ గ్రూప్స్ ఉన్నా కూడా సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ అండ్ తర్వాత కమ్యూనిటీ గవర్నమెంట్, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకే చట్టాలు చేసే అధికారం బెల్జియంలో ఏ విధంగా వాళ్ళ పవర్ని డివైడ్ చేయడం జరిగిందో మనం తెలుసుకున్నాం. శ్రీలంకలో అయితే మెజారిటేరియన్ రూల్ పాటిస్తూ ఏ విధంగా సివిల్ వార్కు అది దోహదం చేసిందో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ చాప్టర్లో ఫెడరలిజం అటువంటి సంఘటనలు జరగకుండా ఫెడరేషన్ ఒక దేశం యొక్క యూనిటీ, ఐక్యతను, సమగ్రతను ప్రమోట్ చేస్తూ డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ని మనము ప్రమోట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ ఏ విధంగా స్థానిక ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి యొక్క డిగ్నిటీని, గౌరవానికి భంగం కలగకుండా ఫెడరలిజం ప్రిన్సిపల్స్ను ఏ విధంగా అమలు చేస్తున్నామో ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ సామఖ్య దేశాలు ఏ దేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందని అంటే ముఖ్యంగా ఇండియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఇలా టోటల్ 25 కంట్రీస్ ఈ సామఖ్య విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఈ ఫెడరేషన్స్ ఆర్ రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి యూనిటరీ గవర్నమెంట్, రెండవది ఫెడరేషన్ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్లో ఓన్లీ వన్ లెవెల్ గవర్నమెంట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరేషన్ గవర్నమెంట్? యూనిటరీ గవర్నమెంట్లో ఓన్లీ వన్ లెవెల్ గవర్నమెంట్ ఉంటుంది. ఫెడరేషన్స్లో 2 ఆర్ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సుప్రీం పవర్స్ ఓన్లీ వన్ సెంట్రల్ గవర్నమెంట్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే హోల్ పవర్స్ ఉంటుంది. ఇక్కడ డివైడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. దేర్ ఈజ్ నో యాక్టివ్ రూల్ జ్యుడిషియరీ. ఇక్కడ జ్యుడిషియరీగా యాక్టివ్గా తన పాత్ర నిర్వహించదు. ఫెడరలిజంలో జ్యుడిషియరీ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరేషన్ గవర్నమెంట్. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం? ఫెడరలిజం యొక్క ముఖ్యమైన లక్షణాలు మనం పరిశీలిస్తే, here are 7 points are given in our textbook. There are 2 or more levels of government. ఫెడరలిజంలో 2 లేక అంతకన్నా ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వాలు ఎవరెవరు అధికార పరిధిలో జ్యూరిస్డిక్షన్ ఆ స్పెసిఫిక్ మ్యాటర్స్లో పరిపాలన చేస్తూ పన్నులు వసూలు చేసుకుంటూ తమ పౌరులను పరిపాలిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ద జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ లెవెల్స్ ఆర్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ రాజ్యాంగం నిర్దేశించినటువంటి అధికార పరిధిలో అవి పరిపాలన చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ ఫెడరలిజం ముఖ్యమైన లక్షణం, ఏదైనా కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని అమెండ్మెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ముఖ్యంగా కన్సెంట్ బోత్ ద లెవెల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఫెడరలిజంలో కోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మధ్య డిస్ప్యూట్స్ వస్తే యాంపైర్గా వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం కోర్టులకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఈ ఫెడరలిజంలో ఎవరెవరి యొక్క ఆర్థిక వనరులు ఆదాయ వనరులు ఉంటాయో క్లియర్గా అక్కడ రాజ్యాంగం నిర్దేశించబడి ఉంటాయి కాబట్టి వారి అధికార పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేసుకోవచ్చు, చట్టాలు కూడా చేయవచ్చు. తర్వాత ద ఫెడరలిజం మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ యూనిటీ ఆఫ్ ది కంట్రీ. ఫెడరలిజం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం సార్ అంటే టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ యూనిటీ ఆఫ్ ది కంట్రీ, దేశ ఐక్యతకు విచ్ఛిన్నం కాకుండా దేశ ఐక్యతను కాపాడడం, రక్షించడం, అంతేకాకుండా అకామిడేట్ టు రీజనల్ డైవర్సిటీ, ప్రాంతీయ వైవిధ్యాన్ని కూడా కాపాడుతూ ప్రాంతీయ ఆకాంక్షలను కూడా నెరవేర్చడం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా షేర్ చేయబడుతుంది, ఏ విధంగా పంపిణీ చేయబడుతుంది, ఒక్కొక్క ఫెడరేషన్లో అసలు ఫెడరేషన్ ఫామ్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది, ఈ ఫెడరేషన్ సామాజిక విధానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ఫెడరేషన్స్ అనేవి దెర్ ఆర్ 2 kinds ఆఫ్ రూట్స్ త్రూ విత్ ఫెడరేషన్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని చెప్తున్నాడు. అంటే ద ఫస్ట్ రూట్, మొట్టమొదటి సామాఖ్య ఏందనగా ఇండిపెండెంట్ స్టేట్స్ కమింగ్ టుగెదర్ ఆన్ దైర్ ఓన్ టు ఫార్మ్ ఏ బిగ్గర్ యూనిట్. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక కేంద్ర ప్రభుత్వంగా ఏర్పడడం, వాటి యొక్క సార్వభౌమత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ వారి యొక్క వ్యక్తిత్వాన్ని, డిగ్నిటీ, ఐడెంటిటీని కాపాడుకుంటూ సెక్యూరిటీ పర్పస్, రక్షణ పర్పస్గా ఏర్పడడం ఒక సామాఖ్య విధానంగా. ఇటువంటి సామాఖ్య విధానం ఇటువంటి సామాఖ్య విధానంగా ఏర్పడితే అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ రక్షణ పరంగా, భద్రత పరంగా ఒక అగ్రిమెంట్ కట్టుబడి ఉండడం, ఇటువంటి సామాఖ్యను ఏమంటారంటే కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. ఇటువంటి విధానాన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఏ దేశం ఫాలో అవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ USA, స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. In the first category of federations, all the constituent states usually have equal power and are strong vis-a-vis the federal government. ఈ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాన అధికారాలను కలిగి ఉంటుంది. ద సెకండ్ రూట్, రెండవ సామాఖ్య విధానం ఏమనంటే రెండవ సామాఖ్య విధానం ఎలా ఏర్పడుతుంది
అని మనం చూసుకున్నట్లయితే ఒక కేంద్ర ప్రభుత్వము తన యొక్క ఉన్నటువంటి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేయడం. ఉదాహరణకు the second route is where a large country decides to divide its power between the constituent states and the national government. ఎగ్జాంపుల్, ఇటువంటి తన యొక్క అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేస్తే ఇటువంటి సామూహిక విధానాన్ని ఏమని పిలుస్తారంటే హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్. ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్లో ఏ దేశాలు ఫాలో అవుతున్నాయని ఇక్కడ ఎగ్జాంపుల్గా భారతదేశం, స్పెయిన్, బెల్జియం ఇవ్వడం జరిగింది. వాట్ మేక్స్ ఇండియా ఫెడరల్ కంట్రీ? భారతదేశం ఏ విధంగా ఫెడరల్ కంట్రీగా ఉన్నది అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫెడరేషన్ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా ప్రకటించింది అని అంటే ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ప్రకటించడం జరిగింది. ఇట్ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫెడరేషన్. భారత రాజ్యాంగం స్పెసిఫిక్గా ఫెడరేషన్ అని పేర్కొనలేదు. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సామూహికగా పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 1లో పేర్కొనడం జరిగింది. ఈ ఫెడరేషన్స్లో మన భారతదేశ రాజ్యాంగంలో ముఖ్యంగా 3 టైర్స్ అమల్లో ఉన్నది. ఫస్ట్ టైర్లో సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ టైర్లో స్టేట్ గవర్నమెంట్ అండ్ లాస్ట్ థర్డ్ వన్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్, లోకల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ clearly provided a threefold distribution of legislative powers between the union government and the state governments. భారతదేశ రాజ్యాంగం క్లియర్గా 3 రకాలైనటువంటి శాసనపరమైనటువంటి అధికారాలని ఇవ్వడం జరిగింది. అందులో నంబర్ 1 యూనియన్ లిస్ట్ అనగా కేంద్ర జాబితా. ఈ కేంద్ర జాబితాలో ఏవే అంశాలు ఉంటాయి సార్ అంటే డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్స్ అండ్ ద కరెన్సీ, ఇలాంటి విషయాలపైన సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలపైన స్టేట్ గవర్నమెంట్ పరిపాలన, శాసనాలు రూపొందించే అధికారం ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ పోలీస్, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఎక్సెట్రా. ఇవి 2 అంశాలు కాకుండా కన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అనే అంశం కూడా ఉంటుంది. ఈ ఉమ్మడి జాబితాలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము 2 కూడా శాసనాలు చేయవచ్చు. అవి ఏ అంశాలపైన అంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్స్, మ్యారేజ్, అడాప్షన్ అండ్ సక్సెషన్ ఎక్సెట్రా. ఇవే కాకుండా రాబోయే తరంలో ఏమైనా అంశాలు వస్తే వాటిపైన ఎవరు రాజ్యాంగ సవరణ లేదా చట్టం చేయవచ్చు అని అంటే వాటిని రెసిడ్యూయరీ పవర్స్ అని చెప్పడం జరిగింది. అనగా అవశిష్ట అధికారాలు, రెసిడ్యూయరీ పవర్స్. ఈ రెసిడ్యూయరీ పవర్స్ పైన ఎవరికి అధికారం ఇవ్వడం జరిగింది? మన భారతదేశ రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ హోల్డింగ్ టుగెదర్లో మన భారతదేశ రాజ్యాంగంలో కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఇలాంటి రాష్ట్రాలకు వెనుకబడినతనం ఆధారంగా ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వనరులను వీటికి పంపిణీ చేయడం జరుగుతుంది. I have request you have first visit my channel, please subscribe, like and share, click the bell icon and instant the notifications. And next go to the topic. అంతేకాకుండా భారతదేశ రాజ్యాంగంలో 371 ఆర్టికల్ ప్రకారంగా కూడా
సోషల్ అండ్ హిస్టారికల్ సర్కమ్స్టెన్సెస్ ప్రకారంగా కొన్ని అధికారాలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టిపెట్టడం జరిగింది 371 ఆర్టికల్ ప్రకారంగా. అంతేకాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా ఇంకా మనకు ఈ అధికారాలు చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఈ ఢిల్లీ, చండీగఢ్, ఇలా లక్షద్వీప్ చిన్న చిన్న ప్రాంతాల అధికారం అంతా కూడా రాష్ట్రం విభజించినటువంటి అధికారం అంతా వైశాల్యం జియోగ్రఫికల్ ఏరియా లేకుండా మూలంగా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ అధికారాలను నిర్వహిస్తూ వీటిని పరిపాలిస్తూ ఉంటుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్పెషల్ పవర్స్ రన్నింగ్ దీస్ ఏరియాస్. అంతేకాకుండా ఏదైనా ఒక అంశంపై రాజ్యాంగ సవరణ చేయాలంటే మన భారత పార్లమెంటుతో పాటు బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభతో పాటు 2/3 మెజారిటీ ఆమోదించిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఆమోదం పొందితే రాజ్యాంగపరమైనటువంటి ప్రాథమిక విషయాలపైన రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ చేయవచ్చు. అంతేకాకుండా మన భారతదేశ రాజ్యాంగంలో జ్యుడిషియరీ అనేది చాలా కీ రోల్గా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎందుకనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా అధికారం విభేదాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాటి మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. 1947 భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అంటే నవే బంగ్లాదేశ్ ఏ విధంగా భారతదేశం అప్పుడు రాష్ట్రాలు ఏర్పడి ఉన్నాయి అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ అప్పుడు మధ్యప్రదేశ్ స్టేట్ కానీ లేదు. అప్పుడు మధ్యప్రదేశ్ స్టేట్ని సెంట్రల్ ప్రావిన్స్ అనేవాళ్ళు, ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ని యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మహారాష్ట్ర లేదు అప్పట్లో గుజరాత్ అనేవాళ్ళు, అప్పుడు కర్ణాటక స్టేట్ లేదు మైసూర్ స్టేట్ అని, ట్రావెన్కోర్ అని, ఈ విధంగా రకరకాలుగా ఏ విధంగా భారతదేశం యొక్క పొలిటికల్ మ్యాప్ ఉందో ఇక్కడ చూపించడం జరిగింది. ఈ ఫెడరలిజాన్ని మనం ఏ విధంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది భారతదేశంలో, ఏ విధంగా మనము ఈ ఫెడరలిజాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మన భారత రాజకీయ నాయకులు స్వతంత్రం వచ్చిన తర్వాత లింగ్విస్టిక్ స్టేట్స్ భాషాపరమైనటువంటి ఆధారంగా చేసుకొని కొన్ని రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1947 నుంచి 2019 వరకు కొన్ని రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, ఈ విధంగా చాలా స్టేట్స్ని ఏర్పాటు చేయడం మనం జరిగింది. తర్వాత ఈ లాంగ్వేజ్ పాలసీ కూడా హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా ఇక్కడ అవర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అవర్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ లాంగ్వేజ్ టు ఎనీ వన్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ను కూడా జాతీయ భాషగా గుర్తింపు పొందుకోకుండా గుర్తింపు అయితే ఇవ్వలేదు. హిందీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాషగా మాత్రమే హిందీ ఇవ్వడం జరిగింది. కానీ హిందీ అనేది ఓన్లీ కేవలం 40% ఇండియన్స్ మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. ఈ లాంగ్వేజెస్ భారతదేశ రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో చేర్చడం జరిగితే ఆ భాషలని షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా పేర్కొనడం జరుగుతుంది. ప్రస్తుతం మన భారతదేశ రాజ్యాంగంలో 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా గుర్తించడం జరిగింది. తర్వాత ఈ 1919 తర్వాత కొలిషన్ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. 1947 తర్వాత ఎక్కువ కేంద్ర స్థాయిలో ఒక ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వము ఉండడం మూలంగా 1919 డికేడ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రిప్రజెంటేటివ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువైంది. కారణంగా ఈ ఫెడరలిజం స్ట్రక్చర్ స్ట్రెంగ్త్ కావడానికి ఇదొక మెయిన్ రీజను. కొలిషన్ గవర్నమెంట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలిషన్ గవర్నమెంట్? ఏ కొలిషన్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ద కమింగ్ టుగెదర్ ఆఫ్ అట్లీస్ట్ 2 పొలిటికల్ పార్టీస్, 2 లేక అంతకన్నా
ఎక్కువ రాజకీయ పార్టీలు ఒక కామన్ ఎజెండా, ఒక కామన్ అలయన్స్ ఆధారంగా సెంట్రల్ లెవెల్లో కానీ లేక రాష్ట్ర స్థాయిలో కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కొలిషన్ గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లింగ్విస్టిక్ డైవర్సిటీ, భారతదేశం అనేది వివిధ చాలా రకాలైన భాషలు, సంస్కృతి గలటువంటి దేశం. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారంగా 1300 డిస్టింక్ట్ లాంగ్వేజెస్, విభిన్నమైన భాషలు భారతదేశంలో ఉన్నాయి. అంతేకాకుండా అన్ని మెయిన్ ప్రధాన భాషలుగా, మేజర్ లాంగ్వేజెస్గా 121 గుర్తిస్తూ రాజ్యాంగంలో 22 భాషలను షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఏ విధంగా అధికార వికేంద్రీకరణ జరిగింది అని మనం చూసినట్లయితే, ముఖ్యంగా 1992లో రాజ్యాంగ సవరణ చేస్తూ లోకల్ గవర్నమెంట్స్ని ఏర్పాటు చేసింది. 73rd అమెండ్మెంట్ వచ్చేసి గ్రామాల స్థాయిలలో, విలేజ్ లెవెల్లో పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 74th అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ లోకల్ గవర్నమెంట్ స్థాయిలో, స్థానిక ప్రభుత్వ స్థాయిలో ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి కొన్ని సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉమెన్స్కి 1/3 సీట్స్ కూడా రిజర్వ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఆ విలేజ్ పంచాయతీ సర్పంచ్ డిసిషన్ మేకింగ్ తీసుకొని మొత్తం విలేజ్ మొత్తం మీద సమస్యలను పరిష్కరించుకోవచ్చని గ్రామ స్వరాజ్ సాధించడం జరిగింది. గ్రామ స్థాయిలో గ్రామ సభ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, ఈ విధంగా రాష్ట్రానికి మధ్య డిఫరెంట్గా ఉన్న ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అమలవుతూ ఉంది. పట్టణ స్థాయిలో అర్బన్ ఏరియాస్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామ స్థాయిలో, రూరల్ లెవెల్లో, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మొత్తం 36 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.